నూజివీడు మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక G+1 బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి నూజివీడి హనుమాన్ పేటలో అయితే వస్తుందండి. ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 248 స్క్వేర్ యార్డ్స్లో అయితే వస్తుందండి. ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి. 30 ఫీట్ రోడ్డు కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకుంటే 60,80,000 అండి. ప్రాపర్టీ స్టార్టింగ్ ప్రైస్ అనేది గమనించాలి. ఆక్షన్లోకి అంతే ప్రైస్ అనేది పెరుగుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 26వ తారీఖు అండి. మార్చి 30వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై మా నంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైవేకి దగ్గరలో ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి వియ్యూరు ఆకునూరులో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 260 స్క్వేర్ యార్డ్లో అయితే ఉంటుంది. ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. అలాగే ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 16,85,000 అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్లోకి అంతే ప్రైస్ అనేది పెరుగుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి మార్చి 26వ తారీఖు అండి. మార్చి 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ని సంప్రదించగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. G+1 బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి పోరంకి విలేజ్లో BJR నగర్లో అయితే వస్తుందండి. ఈ బిల్డింగ్ మొత్తం మనకి 108 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. చూడొచ్చు, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 29,84,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్లోకి ఎంత ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించగలరు. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 26వ తారీఖు అండి. మార్చి 30వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి తెనాలి సుల్తానాబాద్లో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 260 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 32,23,000 అండి. గమనించగలరు, ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్లోకి అంతే ప్రైస్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 26వ తారీఖు అండి. మార్చి 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ని సంప్రదించగలరు. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీలో మనకి 2 ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చాయండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి విజయవాడ BRTS రోడ్ భానునగర్లో అయితే వస్తుంది. ఫస్ట్ ప్రాపర్టీ చూసుకుంటే మనకి 673 గజాల్లో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 2,74,00,000 అండి. రెండో ప్రాపర్టీకి వస్తే 671 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 2,75,00,000 అండి. ఈ రెండు ప్రాపర్టీస్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 30వ తారీఖు అండి. మార్చి 31న అయితే ఆక్షన్ జరుగుతుంది. ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మా స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ని కాల్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
విజయవాడ ప్రైమ్ ఏరియాలో అండి మనకి ఒక 3 BHK ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చింది. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి భవానీపురం జోజీ నగర్ లో అయితే వస్తుంది. చూడొచ్చు బిల్డింగ్ కరెంట్ ఆఫీస్ ఆపోజిట్ లో అయితే ఉంటుందండి ఈ బిల్డింగ్. ఈ ప్రాపర్టీ ఫేసింగ్ చూసుకుంటే మనకి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది. అలాగే టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 2046 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే మనకి 75 గజాలు అయితే వస్తుంది. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 81,50,000 అండి. గమనించగలరు. ఆక్షన్లోకి ఎంత ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 26వ తారీఖు అండి. మార్చి 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నంబర్ని సంప్రదించగలరు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీలో మనకి G+1 అండ్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి విజయవాడ యనమల కుదురు లాకుల్ రోడ్లో అయితే వస్తుంది. ప్రాపర్టీ మొత్తం మనకి 242 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందండి. ప్రాపర్టీ ఉన్న ఫేసింగ్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది. ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1,54,53,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్లోకి అంతే ప్రైస్ అనేది పెరుగుతుంది. గమనించగలరు. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 26వ తారీఖు అండి. మార్చి 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ని సంప్రదించగలరు. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైవేకి దగ్గరలో మనకి ఒక ఇండస్ట్రియల్ సైట్ అయితే సేల్కి వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి కొండపల్లిలో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 1133 స్క్వేర్ యార్డ్స్లో అయితే వస్తుంది. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి. ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 82,40,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. గమనించగలరు. ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 26వ తారీఖు అండి. మార్చ్ 30వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ని సంప్రదించగలరు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏలూరు రోడ్లో మనకి G+1 బిల్డింగ్ అయితే ఒకటి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి మాచవరంలో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 580 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్తో వస్తుందండి. ఏలూరు రోడ్ ఫేసింగ్. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 6,80,00,000 అండి. ఆక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గమనించగలరు. ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 26వ తారీఖు అండి. మార్చి 30న అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై మా నెంబర్ని సంప్రదించగలరు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీ ప్రైమ్ ఏరియాలో మనకు ఒక 2 BHK ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే కానూరు మురళీనగర్లో అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ మనకి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 970 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే మనకి 30 గజాలు అయితే వస్తుందండి. ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 22,75,000 అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి అంతే ప్రైస్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 26వ తారీఖు అండి. మార్చ్ 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ ని సంప్రదించగలరు. మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.